సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు నేను కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనే దాని గురించి మాట్లాడతాను. మనకి స్నేహితులు కావాలనుకోండి, వాళ్ళ కోసం మన టైంని కొంచెం వదులుకోవాలి, లేదంటే స్నేహితులు రారు. అలాగే మనీ కావాలనుకోండి, మన మనసు ద్వారా కానీ, అంటే కొంతమంది శారీరక శ్రమ చేసి డబ్బు సంపాదిస్తారు. కొంతమంది మనసును ఉపయోగించి, అంటే మన బుద్ధిని ఉపయోగించి, అంటే జాబ్స్ అవి చేసేవాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తారు కదా, ఎక్కువగా మానసికంగా కష్టపడతారు. అది కానీ ఇది కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ మన శక్తిని ఖర్చు పెడితే మనీ వస్తుంది. సో మనీ కావాలంటే శక్తి వదులుకోవాలి. అదే ఆ మనీని మన కావలసినవి కొన్ని కోరికలు, మనకు నిత్యావసర వస్తువుల కోసం ఉపయోగించుకుంటే ఓకే. ఇంకా మన కోరికలు మిగిలిపోయినాయి అనుకోండి, కొన్ని కావాలని మన దగ్గర ఆ మనీ లేదనుకుంటే, మనం క్రమ మార్గంలోనే బతకాలి అనుకుంటే కొన్ని కోరికలను వదులుకోవాలి. లేదు, మన కోరికలు తీర్చుకోవాలని అక్రమ మార్గంలోకి వెళ్తే మన వాల్యూస్ని వదులుకోవాల్సి వస్తుంది. అలా ప్రతిదీ ఒకదానికోసం ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఏదైనా ఊరంతటికి ఏదైనా అనారోగ్యాలు అవి వస్తే మేకను బలిస్తాం అమ్మవారికి అని కోరుకునేవారు. అంటే ఏంటి అంటే ప్రకృతికి ఏదో ఒకదానికోసం ఇంకొకటి ఇస్తాము అని అనమాట, బ్యాలెన్సింగ్. అప్పుడు నిజంగానే వాళ్ళ అవ్వేవి. అందరి థాట్ ప్రాసెస్ దీనికోసం మేము ఇస్తున్నాము అన్నప్పుడు నిజంగా ఆ మేక కూడా బలికి సిద్ధపడిపోతుంది. ఒక స్ట్రిఫ్గా తయారైపోయి అది ఒళ్ళిదిలిచుకుని నరకడానికి రెడీ అయిపోతుంది. అలా ఉంటేనే దాన్ని నరుకుతారంట. అలాగే కోడి కూడా అంతే. కోడిని ఏదో ఒక పెద్ద ఆవుకి బాగాలేదు అని చెప్పి దానికోసం ఒక కోడిని నరుకుతామని బలిస్తామని అమ్మవారికి కోరుకున్నారనుకోండి, ఆ కోడి కూడా అమ్మ నీకు దీన్ని సమర్పించుకుంటున్నావు అన్నప్పుడు ఆ కోడి సిద్ధపడి గబగబా 3-4 సార్లు అక్కడ ఉన్న బియ్యాన్ని ధాన్యాన్ని తింటేనే అప్పుడు దాన్ని, అంటే అది యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని అలాగా చేస్తారంట. అంటే ఏంటి, మన థాట్ ప్రాసెస్ని అది తీసుకొని అది సిద్ధపడిపోతుంది ఆ యానిమల్ కూడా. సో థాట్ ప్రాసెస్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్ నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని బట్టి చెప్పేది ఏంటంటే, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇక్కడ కొన్ని మంచిని జరగాలంటే కొన్ని జంతువులను వదులుకోవాలి. అంటే నేను జంతు బలుల్ని ఎంకరేజ్ చేస్తున్నానని కాదు, కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని పూర్వం నుంచి జరిగేవి ఇప్పుడు జరుగుతున్నవి కలిపి చెప్తున్నాను అంతే.